టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లెక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంద పక్కం. ఏమిటో చూసేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనరు సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత అయితే ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట పెద్ద అదర్దులే. రోజు టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति. टिकट 10 रुपए, टिकट 10 रुपए. ఏంటి ఇది? ఊదే టికెట్. ఊది టికెట్టా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదురు చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వెళ్ళలేదు. కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటంటే నేను కలిసికొత్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్. హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయట పడేస్తా. ఇగో టికెట్ ది. ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఎక్కడుందో చూసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు నేను కావాలి పడలేదండి, అది తోసేస్తే పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను బనేగా నీ పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. ఏంటి బాబు టప్పమందే? టైరు పంచర్ అయింది. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మా, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనండి అయ్యా. వెళ్ళలేదే, ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. జాగ్రత్తగో. ఇగో మీకు కంగారు లేదు, నెమ్మది రండి. ఇగో చాచేరా నువ్వు. నెమ్మది ఎక్కమ్మా. ఆడోళ్ళు వస్తే బాగుంటుందేమో. మీరు ఎక్కండి. రేణు 10 నీరా లాగిచ్చా. ఏం కాదు కదండి, అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి
ఏడతను ఎక్కడున్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం. సారీ కాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల ఒకటి బానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి చెయ్యి, మెకానిక్ చెయ్యి, కానీ సలవైన చెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన చెయ్యి. ఏటి ముందర చుడిపోనారు ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీ వేటకి వెళ్తున్నారు పేపర్రంట్రా. ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా. రాధని రాణి నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధా రాణి అంటే నా పెంపుడు కుక్క, పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుగా తుడిసేసి నాకే సెంటిమెంట్. ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలనే ముసలి దెయ్యంగా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు. జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయట్రా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే డాడాడికి నారా చేస్తుంటే కనిపిస్తున్నారు. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకుని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు నాకు సత్యంగా రాస్తా. వెళతావా? నన్ను వెళ్ళమంటావా? వెళ్ళరా? వెళ్ళి ఫైట్ చెయ్యి. పోరా, దున్నపోతా.
ఏంట్రా యాదో పనులన్నీ రేయ్ బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో.